హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు చాలా పాతకాలం నాటి ఒక బలమైన ఫుడ్ గురించి చెప్తాను. అదే పిట్టు అండి. ఇది వచ్చేసి బియ్యం పిండితో చేస్తారు. అంటే బియ్యంని తిరగల్లో విసురుకుంటారు, లేదంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ మొత్తాన్ని కూడా బాగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 కడాయిలు తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కడాయిలో మనం చిన్నగా కింద తీసుకున్న కడాయిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నంత గీత సగం వరకు కాకుండా సగంలో ఇంకొక సగం వరకు మనం వాటర్ అనేది తీసుకోవాలి, కింద గీత వరకు. సో అక్కడ వాటర్ అనేది తీసుకొని దానిపైన క్లాత్ని కట్టేసేయాలి. కాటన్ క్లాత్ తీసుకోవాలి. సో క్లాత్ని కట్టేసి క్లాత్ పైన ఇడ్లీ రవ్వను పెట్టేసుకోవాలి. అది మనకి స్టీమ్ వస్తుందన్నమాట పక్కన ఉడికిపోయిన తర్వాత. ఇది ఉడికేలోపు మనం బెల్లం తురుము తీసేసుకోవాలి. సో మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మెత్తగా అయిపోతుంది, మనకు తెలుస్తుంది అనమాట ఉడికిపోయిన తర్వాత. సో యాజ్ ఇట్ ఈస్గా ఇడ్లీ ఎలా ఉడికిపోతే మెత్తగా అవుతుందో అలాగే ఉంటుందన్నమాట. ఇలా బెల్లం మొత్తాన్ని కలిపేసుకోవచ్చు. దీనిలో మనం పప్పు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని తినొచ్చు. సో ఈ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట.